చిన్న విషయాలంటే కొంత వయసు వచ్చింది, ఏదో చిన్నప్పుడు చదువుకున్నాము, తర్వాత పెళ్లి చేసుకున్నాము, తర్వాత పిల్లలు, మళ్ళీ ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాయి. ఏదో అంటే జనంగా సహజంగా చూడటం జరిగిస్తే పేరు ప్రతిష్టలు అవి ఎంతవరకు ఏంటి అవన్నీ తీసి పక్కన పెట్టేస్తే, సుఖము దుఃఖం అవన్నీ ఎంతవరకు తీసి పక్కన పెట్టేస్తే, టోటల్గా అయితే ఏదో కొద్దో గొప్ప జీవితం గురించి అనుభవం అయితే ఉండుండొచ్చు. ఎవరికైనా ఉంటుంది కదా. ఎందుకు ఈ అనుభవం ఎక్కడ అసలు అనుభవం అంటే, ఇప్పుడు ఇంత విన్న తర్వాత అంతా కొద్ది కొద్దిగా అర్థం అవుతున్న తర్వాత మనమే కాదు, మనమే అసెస్ చేసుకుందాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేనే అనుకోండి, ఇప్పుడు నాకేముంది, ఒక శరీరం ఉంది. ఈ శరీరం ఎందువల్ల ఉంది, నాకు ఒక ప్రాణం ఉంది, అంతే కదా. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడా, లేకపోతే పరమాత్మన, ఆత్మన, ఇదే ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తే నాకు ఒక ప్రాణం కూడా ఉంది, అంతే కదా. ప్రాణం ఉండబట్టే కదా నా శరీరం ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది. కానీ ఈ ప్రాణము శరీరం ఉందని నాకు ఎలా తెలుస్తుంది, నాకు ఒక మనస్సు ఉంది. అంటే ఏంటి, నేను తెల్లవారు నిద్ర లేచిన తర్వాత రాత్రి పడుకోబోయేంత వరకు నా మనస్సుకి కొన్ని ఆలోచనలు వస్తున్నాయి. ఈ ఆలోచనల ప్రకారం నేను నడుచుకుంటూ పోతున్నాను. కొన్ని ఆలోచనలేమో మనం చేయాల్సిన పనులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అంతే కదా. ఎవరికైనా సహజంగా. ఇప్పుడు ఇప్పుడు ఇంత దూరం మనం మాట్లాడదలుచుకుంది ఏంటంటే, అసలు మొత్తము ఈ భగవంతుడు, పరమాత్మ, జీవాత్మ, ఈ గోలంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు చెప్తున్నారు ఇవన్నీ మనకి, అంటే ఎందుకు వస్తున్నాయి నాకు ఈ ఆలోచనలు? నాకే కాదు, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచనలు వస్తున్నాయి కదా, ఎవరికి వచ్చిన ఆలోచనలే కదా. అంటే తర్వాత కొంచెం భగవద్గీత కనుక వెళితే ఫస్ట్ ఆయన ఏమంటాడు, అర్జున నాకు జన్మ ఉన్నది, నీకు ఎన్నో జన్మలు గడిచిపోయినాయి, అంటే ఏంటి, నీకు మరణం లేదు, నాకు మరణం లేదు అంటాడు ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ చెప్పిన దాంట్లో. తర్వాత ఏమంటాడు, దేహికి జన్మలు ఉన్నాయి, మరణం ఉంది, దేహి అంటే ఉంది, అదేంటి, దానికి బాల్యం ఉంది, యవ్వనం ఉంది, కౌమార్యం ఉంది, వృద్ధాప్యం, నశించటం ఉంది అంటాడు. తర్వాత ఇంకొకటి ఏమంటాడు, నా జన్మలు నాకు తెలుసయ్యా, ఎందుకంటే నేను ఎందుకు వచ్చానో నాకు తెలుసు, కానీ నీ జన్మలు నీకు తెలియదు, అంటే నా జన్మ దైవత్వం, నీ జన్మ కాదు అని అంటాడు. సరే, ఇంతవరకు ఆపేద్దాం. తర్వాత ఇంకా విషయం ఏంటి, ఇంకొక విషయం మాట్లాడుకుంటే, ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఈ జన్మకి కారణం అంటే, జన్మ అంటే ఏంటి, ఇప్పుడు నాదొక ఉపాధి, అంటే నాదొక పరికరం, నాకు ఒక శరీరం ఉంది, ఈ శరీరంలోకి ఒక చైతన్యం వచ్చి చేరింది. చైతన్యం అంటే ఒక ప్రాణం కానీ ఇంకేమన్నా వాట్ ఎవర్ ఇట్ మేబీ అనండి, వస్తే దాన్ని ఉపాధి, ఒక శరీరం వచ్చింది. అంటే ఏంటి, ఆ చైతన్యం ఉంది కదా, అది జన్మ. ఆ జన్మ దాన్ని ఇప్పుడు నేనేంటి, నాకు ప్రాణం ఉంది కాబట్టి జీవుడు అంటారు. జీవుడు అంటే ఏంటి, జీవత్వమే, అంతకంటే వేరే ఏం లే. ప్రాణం ఉంది కదా, ప్రాణం ఉండబట్టేగా మా అమ్మ నోట్లోంచి మాట వస్తుందంటే ఆ మనసులో ఆలోచన ఉండబట్టే కదా మాట్లాడుతున్నాం, దీన్ని జీవుడు అంటారు. అంతే. మరి తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళి ఒక ప్రశ్న వేస్తే, మరి ఈ జీవుడిని ఎవరు సృష్టించారు, మరి జీవుడిని సృష్టించిన వాళ్ళు ఏమంటారు, అజ్ఞానం వల్ల జీవత్వం వచ్చింది అంటారు. అంటే మరి దేవుడు అంటే మన జీవత్వానికంటే ముందు అజ్ఞానం ఉందా, అజ్ఞానం కంటే తర్వాత జీవత్వం ఉందా, తెలియదు. దానికి భగవంతుడు ఏమంటాడు, ఏమయ్యా నీ కర్మతో నాకేం సంబంధం లేదు, నిన్ను నేనేం సృష్టించలేదు, నాకేం సంబంధం లేదు, నేను సృష్టించుకోలేదు, నిన్ను సృష్టించుకోలేదు, కాకపోతే నువ్వు నేను ఒకటే, ఇన్ని వేరేవి లేవు అని ఆయన చెప్తాడు. అప్పుడు దానికి ఈయనేమంటాడు, మరి నువ్వు నేను ఒకటైతే అంటే అర్థం ఏంటి, నువ్వు పరిపూర్ణమే, నేను పరిపూర్ణమేనయ్యా, నువ్వు నాలో నుంచి వచ్చిన వాడు, నువ్వు అపరిపూర్ణం ఎట్లా అవుతావు, అంతే కదా. ఆయనలో నుంచి మనం వచ్చినప్పుడు మనం కూడా పరిపూర్ణమే కదా, మరి ఎందుకు అవుతావు, అందుకే నువ్వు పరిపూర్ణమే, నేను పరిపూర్ణమే అంటాడు. మరి నువ్వు పరిపూర్ణం అని చెప్తున్నావు, కానీ ఎందుకు నాకు ఆ భావం కలగడం లేదు, తెల్లవారి నిద్ర లేచిన తర్వాత ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చింది, ఎందుకు నాకు భయం వేస్తుంది, తర్వాత ఏదైనా ఒక విషయాన్ని చూసినప్పుడు ఒక కోరిక నెరవేరకపోతే నాకెందుకు అంత ఆ కోరిక నెరవేరాలని అనిపిస్తుంది, మరి నాకు అవేవి ఉండకూడదు కదా. దానికి ఆయన ఏమంటాడంటే, నువ్వు నేను పరిపూర్ణుణ్ణి అనుకుండేంత వరకు నీకు ఈ బాధ తప్పదు అంటాడు. అంటే ఏంటి ఇక్కడ అర్థము, ఇప్పుడు భగవతత్వం అనేది తయారు చేసుకునేది కాదు, ఒక సిద్ధ వస్తువు అంటాడు. అంటే ఏంటి, నీకు తెలిసినా నాకు తెలిసినా తెలియకపోయినా మనమంతా దైవత్వమే, నా జీవత్వం కాదు. మరి ఎందుకు ఈ దైవత్వం తెలియడం లేదు, ఎందుకు తెలియడం లేదు అంటే ఏంటి, తెలుసుకుండిన దాకా తెలియదు, తెలుసుకున్న తర్వాత దైవత్వమే. అంటే ఈ తెలుసుకోవటానికి మనం ఏమన్నా చెయ్యాలా, ఏం చెయ్యక్కర్లా, తెలుసుకోవడమే అంటాడు. అంటే తెలుసుకోవటం అంటే ఏంటి, మనలోనే ఆ దైవత్వం ఉంది అనే విషయాన్ని మనము గ్రహించాలి. గ్రహించినప్పటి నుంచి దైవత్వమే. మరి ఇలా గ్రహించకుండా మన ఆపుతున్నది ఏంటి,
అంటే ఏంటి, ఇప్పుడు నాలో ఉపాధి ఉన్నది నేను ఇలా ఉన్నాను అంటే ఏంటి, నాలో ఒక శక్తి ఉంటేనే కదా నేను ఇలా కూర్చొని ఉన్నాను. ఆ శక్తే కాసేపు దైవత్వం అనుకున్నా, లేకపోతే ఇంకా అసలు ఈ పదాలన్నీ కూడా మానిపడేస్తాం. జీవుడు లేడు, దైవం లేదు, ఇంకోటి లేదు. నేనున్నానని నాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను ఈ మాటలన్నీ మాట్లాడాను కదా ముందు, అసలు దేవుడు ఉన్నాడా, నిజంగా ప్రాణం ఉందా, లేకపోతే ఈ సృష్టికి జ్ఞానమా, లేకపోతే అజ్ఞానాన్ని జ్ఞానం కప్పేస్తే పోతుంది కదా, మరి చీకటి తొలగిపోతుంది కదా కాంతి ఉంటే. మరి ఇవన్నీ ఎవరు అడుగుతున్నారు ఈ ప్రశ్నలన్నీ? ఇవన్నీ ప్రశ్నలు వేస్తున్నదంతా ఎవరు చెప్పారు నాకు దేవుడు ఉన్నాడు లేడని? హాయిగా జరిగిపోతున్న జీవనంలో ఆ దేవుడు ఉన్నాడా లేడని ఆ పుస్తకాలు ఈ పుస్తకాలంతా ఈ గోలంతా ఎందుకు? హాయిగా డబ్బులు సంపాదించుకొని బోలెడు ప్రాపర్టీస్ పెట్టుకొని అటు ఇటు తిరగచ్చు కదా. మరి ఏంది ఇదంతా? ఈ ప్రశ్నలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ప్రశ్నలన్నీ అవన్నీ తీసి పడేస్తే ఉన్నది మనకొక మనసు. ఇప్పుడు ప్రశ్నిస్తున్నది మనసే. తర్వాత నేనే ఇదంతా చేస్తున్నాను, దేవుడు ఎక్కడో ఉన్నాడు, నేను కనుక్కుంటే నాకు పరిష్కారం లభిస్తుంది, భగవద్గీతలో నువ్వు ఈ సాధనలన్నీ చేస్తే నువ్వు భగవతత్వాన్ని చేరతావు, ఇవన్నీ చెప్పిందన్నీ ఎవరు? నీ మనసే. సో దానికోసం ప్రయత్నం చేద్దాము, పొద్దున్నే పూజ చేద్దాము, కాసేపు అరగంట ధ్యానం చేద్దాము, లేదంటే సేవ చేద్దాము, లేకపోతే దానం చేద్దాము, లేకపోతే ధర్మం చేద్దాము, ఇవన్నీ చెప్పింది కూడా ఎవరు? మనసే. లేదు ఇదిగో ఏదో పుస్తకంలో తోచింది, అర్థమైంది, దీన్ని మాట్లాడుకుందాము అని చెప్పిందంతా ఎవరు? మనసే. అంటే అల్టిమేట్ ఏంది? ఉన్నది ఎవరి దగ్గర వాళ్ళ యొక్క మనసే ఉన్నది, అంతే కదా. మరి మనస్సు ఉన్నది. మరి ఈ మనస్సు ఎందువల్ల అసలు విషయాన్ని మర్చిపోయో, లేకపోతే ఈ 24 గంటలు ఈ పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ ఎందుకు వస్తున్నాయి? మనసుకి ఎందుకు ఈ ప్రశ్నలు వస్తున్నాయి? దానికి భగవద్గీతలో అదే ఉపనిషత్తులనండి, వేదాలనండి, భగవద్గీతలో చెప్పిందనండి విశ్లేషణ ఏం చెప్తారంటే, దానికి ఇప్పుడు ఒక మనసు, అసలు ఒరిజినల్ మనసు ఒకటే, 2 మనసులు ఉన్నాయంటాడు. ఏంటి ఆ 2 మనసులు? ఇప్పుడు ఈ ప్రశ్నలు వేస్తుంది అన్నటువంటి మనసు ఒకటి, ఏం ప్రశ్నలు లేకుండా స్తబ్దుగా గమ్యం లోపల ఉన్నది నేను ఒకటి. ఏంటి ఈ ప్రశ్నలన్నీ ఏంటి? దానికి ఏం చెప్తాడు అంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఉదాహరణ, నేను కూర్చున్నా గమ్మున, అంతే కదా, హాయిగా భోంచేసాము, వచ్చి కూర్చొని దాన్ని కూర్చోవచ్చు కదా, అంటే నిర్వికల్పంగానే కూర్చున్నా. అంటే ఏంటి, నాకు ఏ ఆలోచన లేదు, హాయిగా భోంచేసాను, వచ్చి కాస్త వాలినట్టుగా కూర్చున్న వెంటనే ఏమనిపించింది? ఎంతసేపు ఏముంది ఇక్కడ, రెస్ట్ తీసుకునేంత కష్టం నువ్వేం చేసావు, పోయి ఏదైనా మాట్లాడుకోవచ్చు కదా, లేదా ఏదైనా బుక్ చదువుకోవచ్చు కదా అని అనిపించింది. సరే లేచి వచ్చి కూర్చొని సరే ఏదో ఒక ధ్యానమో పాడో ఒక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఏదైనా ఒకటి మాట్లాడుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. అంటే ఏంటి, ఫస్ట్ ఎలా ఉన్నాను నేను? నిర్వికల్పంగా ఉన్నా, అంతేగా. అప్పుడు నాకు ఏ ఆలోచన అంటే ఏంటి, గంట అరగంట నేనేం నిర్వికల్పంగా లేను, ఏదో 1 సెకనో 2 సెకన్లో, లేకపోతే హాఫ్ మినిట్ ఉన్నాను. తర్వాత ఈ ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పడం మొదలు పెట్టాం కదా, ఇప్పుడు జరుగుతూ ఉంది. చివరికి ఇది ఒక 5 నిమిషాలకో 10 నిమిషాలకో ఇది ఎండ్ అవుతుంది కదా. అంటే ఏంది, వచ్చిన ఆలోచన కాసేపటికి ఎండ్ అయిపోతుంది, ఇంకా సమస్య లేదు. కానీ వచ్చిన సమస్యలా ఏంటి, మన వాళ్ళు ఇప్పుడు అంటుంటారు చూడండి, ఏదైనా పూజ చేసేటప్పుడు అది సంకల్పం చెప్పుకో అంటే, సంకల్పం అంటే ఏంటి? ఒకే దాని మీద మనసు పెట్టడం సంకల్పం. కానీ మనం పెడతామా సంకల్పం? పెట్టం. మనమే దేని మీద పెడతాము? సంకల్పానికి బదులు వికల్పానికి వెళ్ళిపోతాం. వికల్పం అంటే ఈ సంకల్పం వల్ల లాభం ఏంది, నష్టం ఏంటి అంటే, మన మనసు చేసే జిమ్మిక్స్ చెప్తున్నా. మనసు చేసే పని ఏంటి? సంకల్పం, వికల్పం. సంకల్పం అంటే ఏంటి? ఒక్కటే. వికల్పాలంటే బోలెడు ఉంది. ఇప్పుడు మన ఈ స్థితి ఏంటి? మనం సంకల్పంలో లేము, వికల్పంలో ఉన్నాం. అంటే ఏంటి, ఇప్పుడు చెట్టు ఉదాహరణ చెప్తూ ఉంటారు చూడండి, అంటే శాఖోపశాఖలుగా అనంతాలుగా విస్తరించి కూర్చొని ఉన్నాం. ఏంటి ఆ విస్తరించి కూర్చున్నవి? ఆలోచనలు, అంతే కదా. ఒక్క విషయమే మన మనసులో ఉందా? బోలెడు మెమరీస్, బోలెడు జ్ఞాపకాలు, ఆ తర్వాత జరగబోయే విషయాల గురించి బోలెడు ఆలోచనలు, తర్వాత ప్రస్తుతంలో బోలెడు పోలికలు, ఇవన్నీ మన మనసుకున్న ఇదనమాట. అంటే ఏంటి, అల్టిమేట్ ఏంటి, నిర్వికల్పం ఉన్నటువంటి స్థితి మళ్ళీ నిర్వికల్పంలోకి చేరాలి. చేరేది కూడా ఏం లేదు, నిర్వికల్ప స్థితిలో ఉండడం జరగాలి. ఈ నిర్వికల్ప స్థితిని ఆపుతున్నది ఏది? సంకల్పం. సంకల్పం కాదు, వికల్పం. అంటే సంకల్పం వికల్పం ఈ 2 రకాలుగా నడుస్తున్నాయి. తర్వాత మనకు కూడా చాలామంది అంటే బిందువులు అంటుంటారు కదా, అంటే సృష్టి మొదలైంది ఒక బిందువు నుంచి వచ్చింది అంటే, సృష్టి మొదలు ఎక్కడైంది? నిర్వికల్పంలో నుంచేగా మొదలైంది. అప్పుడు ఏం లేదుగా, ఒక ఆలోచన వచ్చింది, సృష్టి ఉంటే బాగుంటుంది అని,
వచ్చిన తర్వాత ఏదో చూసిన తర్వాత ఏదో భయపడింది, అమ్మో మళ్ళీ ఇది నేనే కదా అని. అంటే ఏంటి ఇక్కడ 2 ఉంటేనే ఇవన్నీ వచ్చేస్తాయి, 2 లేవు, ఒకటే ఉంది, ఇంకా ఆలోచన లేదు కదా. అంటే ఈ ఒకటే ఉండడం అనేది సవికల్పం. బోలెడు 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 కలగడం వికల్పం. వికల్పం అంటే ఏం లేదు, వివిధ రూపాలు. వివిధ రూపాలు అంటే ఏంటి, వివిధ నామాలు. మళ్ళీ వివిధ రూపాలు, వివిధ నామాలు, మళ్ళీ ప్రకృతి, మళ్ళీ 3 గుణాలు అంటున్నాం కదా. మళ్ళీ 3 గుణాల వ్యవహారం వచ్చేసేటప్పటికి సత్వగుణం, తమోగుణం, రజోగుణం. సత్వగుణం అంటే మళ్ళీ మన మనసు, సత్వం అంటే మన ఆలోచన మనసు. అట్లాగే రజోగుణం అంటే మన ప్రాణం, తమోగుణం అంటే మన శరీరం. మళ్ళీ ఈ 3 శరీరాలు అసలు ఈ 3 కూడా ఏమీ లేవు. ఉన్నదంతా ఏంటి, నిర్వికల్పమైనటువంటి ఒక తుర్యమే ఉంది. కానీ తుర్యం మనకెందుకు కనపట్టలేదు? ఎందుకు కనపట్టలేదంటే ఇన్ని రకరకాల వ్యవహారాలన్నీ మనసులో వేసుకొని కూర్చున్నాం కాబట్టి అసలు విషయం మనకు అర్థం కావడం లేదు, మనం గ్రహించటల్లా. మరి ఈ గ్రహించాలంటే ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు, దాన్ని నువ్వు తెలుసుకోవటం అంతే. ఒక్కసారి కనుక దర్శించావు అంటే నీకు విషయం తెలుస్తుంది. మరి 1 నిమిషంలోనే దర్శించడం సాధ్యం అవుతుందా? దర్శించేది 1 నిమిషంలోనే సాధ్యం అవుతుంది. కానీ ఈ వికల్పాలన్నీ వెళ్ళిపోవాలి కదా. ఈ వికల్పాలు వెళ్ళిపోవాలంటేనే, అందుకే అవి వెళ్ళడం కోసమే ఇదిగో కొంతమంది కొన్నిసార్లు ఏమో ఏదో కొన్ని జన్మలు అనండి, లేకపోతే కొన్నిసార్లు అనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, కర్మ చేయడము, నిష్కామ కర్మ చేయడము, ఆ తర్వాత యోగము అంతా ఒకటే ఉందని అని దానికోసం కృషి చేయడము, ఆ తర్వాత భక్తి ఉన్నదంతా ఒకటే అని చేయడము. ఈ అన్నిటికీ అంటే కూడా మళ్ళీ ఇంకా ఏం చెప్తాడు, నీకంటే మించింది ఇంకోటి ఏమీ లేదురా, నీ మనసు ఒక్కటే ఉంది. ఈ మనసు నీ లోపల ఏ జ్ఞానం ఉంటే ఆ జ్ఞానమే చూసేస్తావు, అంతే కదా. నేను నిర్వికల్పంగా ఉన్నప్పుడు నాకు నిర్వికల్పం కనపడుతుంది. నా మనసు అంతా గందరగోళం, స్వార్థము, ఈర్ష్య, ద్వేషము, కోపం ఉన్నప్పుడు నాకు బయట ఏం కనపడతాయి? అవే కనిపిస్తాయి, బయట అవే కనిపిస్తాయి. అందుకని ఇవన్నీ లేవునమ్మా. అందుకే మన వాళ్ళు అంటారు ప్రిజుడీస్ అంటే లేనిది ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భావించుకుంటూ చూస్తూ ఉండడం అనమాట. అందుకని ముందేంటి, ఏం చూస్తున్నా, ఏం చేస్తున్నా. ఇప్పుడు మన వాళ్ళు పంచభూతాలు అంటారు కదా. ఇప్పుడు ఫస్ట్ది గంధం, వాసన అంటే ఏంటి, తన్మాత్ర అంటే అదొక్కటే చూస్తూ ఉంటూ ఒక్క పనే చేస్తూ ఉంటారంటారు కదా. అంటే ఏంటి, మనం మాట్లాడినా, విన్నా, తిన్నా, ఏం చేసినా, ఈ పంచభూతాలకు సంబంధించిన పనులు ఏవి జరుగుతున్నా 24 గంటలు మనం వింటున్నది కానీ, మాట్లాడుతున్నది కానీ, చూస్తున్నది కానీ అంతా ఉన్నది ఒకటే తత్వము, ఒకటే భగవత్ తత్వము, అది మన దగ్గరే ఉన్నది అనేటువంటి అవగాహనలో ఉండగలిగితే 24 గంటలు ఒకే సింగిల్ పాయింటెడ్ కిందకి వచ్చేస్తామన్నమాట. దాన్ని తర్వాత ఏంది, ఇప్పుడు చెప్తున్నాడు కదా, నిర్వికల్పం ఒక బిందువు, దాని తర్వాత లాస్ట్లో ఉండేది మళ్ళీ అందులోకి ఏ ఆలోచన లేకుండా, ఏ సంకల్పం వికల్పం లేకుండా ఉండేది మళ్ళీ అది బిందువు. కానీ మన ఆపుతున్నది ఏది, మధ్యలో ఒక ముడిలాగా వేసుకొని ఒక చివరేమో ప్రపంచాన్ని పెట్టుకున్నాము. ఏంటి, సుఖము దుఃఖం ఏదో వస్తుందని ఒక ప్రపంచాన్నేమో ఈశ్వరుడు చుట్టూ పెట్టుకున్నాము. అంటే చెప్పాలంటే అది లేదు, ఇది లేదు. నువ్వు బాగా ఎక్స్పాన్షన్ చెంది నీ మనసు ఈ సమ్యక్ స్థితి గనక వచ్చేసి ఇదంతా ఏం లేదు, ఉన్నదొకటే, అది నేనేను అని ఎదుటి వాళ్ళతో ఎవరితో చూస్తున్నా, ఏం చేస్తున్నా, భగవతత్వం అనేటువంటి భావం గనక ఉండి మధ్యస్థితికి గనక, సమస్థితికి గనక, బ్యాలెన్స్ స్థితికి గనక వచ్చేస్తే నువ్వు ఎక్స్పాండ్ అవుతున్నట్టు లెక్క. అంటే నువ్వు ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయినావో నువ్వే భగవంతుడివి. ఎక్స్పాండ్ కాలేదు, ఇంకా అడుగున పడి ఆలోచనలు, చిన్న చిన్న ఆలోచనలు చేసుకుంటూ కంగారు పడుతూ, టెన్షన్ పడుతూ ఇవన్నీ ఉన్నాము. ఇవి ఉన్నప్పుడు మళ్ళీ మానవ జన్మ కంటే ఇంకా తక్కువ ప్రాసెస్కి ఇంకా వెళ్ళిపోతాము. మరి ఎందుకు ఇవన్నీ, ఈ టెన్షన్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ నామరూపాలను గట్టిగా పట్టుకొని ఉన్నాము. ఎవరైనా మనిషి తోడలేకపోతే టెన్షను, ఏదైనా అయిపోయింది ప్రమాదం, అమ్మో ఎవరేం చేస్తారో భయము. అలాగే వస్తువు లేకపోతే భయం, అమ్మో ఇది లేకపోతే రేపు ఏమవుతామో, ఏముంటుందో ఏముండదో. ఇవన్నీ అయ్యేటప్పటికి ఏమవుతుంది, మనసు మీద టెన్షన్ ఎక్కువైపోయింది. మనసు ఎప్పుడైతే టెన్షన్ ఎక్కువైపోయిందో ఆ టెన్షన్ వల్ల వస్తున్న జబ్బులే షుగర్ కానీ, బీపీ కానీ, ఏదో ఇంకా థైరాయిడ్ కానీ, ఏ జబ్బులు వచ్చినా, వేటికి వచ్చినా అది మనసు చేస్తున్న జిమ్మిక్స్. అంటే ఇప్పుడు మనం కనిపెట్టాల్సిందేంటి, దేవుణ్ణి అవన్నీ కాసేపు తీసి పక్కన పెట్టేస్తే అంత పెద్ద పెద్ద పదాలు కూడా అవసరమేం లేదు. ఉన్నదంతా మన మనసు చేస్తున్న జిమ్మిక్స్. మన మనసు చేస్తున్న జిమ్మిక్స్ ఏంటి, అసత్ అన్నాడు. సత్ అంటే ఏంటి, ఉన్నది, ఏమున్నది, అదే ఉన్నది. ఎక్కడున్నది, ఉన్నది ఎక్కడుంది, నీలోనే ఉంది, నువ్వే. అసత్ అంటే మళ్ళీ అది కానిది అంటాడు. అంటే ఏంటి, సత్ అంటే భగవంతుడని, అసత్ అంటే జీవుడని అంటారు. అంటే ఏంటి, సత్తు అసత్తు ఉన్నదంతా ఒకటే భగవతత్వం, ఇన్ని లేవు.
ఇప్పుడు ఇందాక మనం చెప్తున్నట్టుగా ఈ రెండు మనసుల్లో ఈ రెండో మనసు ఉంది కదా, ఈ వికల్పాలన్నీ తయారు చేసుకొని అసలు విషయాన్ని మర్చిపోయి ఇదే నాది 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 అనుకుంటూ దీని చుట్టూనే తిరుగుతుంది. ఇది నాది కాదు, నేను. ఈ నేను ఎక్కడుంది? నీలోనే ఉంది. నువ్వు కళ్ళు మూసుకొని 5 నిమిషాలు భగవంతుడు ధ్యానం చేసుకుంటూ కూర్చున్నా లోపల నీకు తెలుస్తుంది. నువ్వు కంప్లీట్గా నిన్ను నువ్వు మర్చిపోవు. లోపల ఒకటి ఉంది. కానీ ఏ ఆలోచన లేని స్థితి కనుక నువ్వు పెట్టుకోగలిగితే అది అది ఆత్మ. ఆలోచన నీ శరీరానికి సంబంధించి కనుక ఉంది అంటే నువ్వు జీవుడివి. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? శరీరం ద్వారా పని జరగాల్సిందే. ప్రాణం పోయేంత వరకు పనిని ఆపటానికి లేదు. నో రిటైర్మెంట్. లైఫ్కి లేదు. మనం ఇప్పుడు గాలి పీలుస్తున్న పని కిందకే వస్తుంది, ఆలోచన చేస్తున్న పని కింద వస్తుంది, మాట్లాడుతున్న పని కిందే వస్తుంది. అంటే ఏంటి? ఈ ప్రాణం శరీరం ఉన్నంత వరకు, మనసు పనిచేస్తున్నంత వరకు మనసు పనిచేస్తుంది. మన అదృష్టం ఏంటంటే భగవంతుడు మనకి ఒక మనసు ఇచ్చున్నాడు. మనం ప్రాణం పోయేంత వరకు మనతో ఉండేది మన మనస్సే. మన మనస్సే మనకి ప్రాణ స్నేహితుడు. అందుకే చెప్పారు కదా భగవద్గీతలో, నీ మనస్సు నీకు ఎంత ప్రాణ స్నేహితుడో, మళ్ళీ నీకు వికల్పాలు కనుక చేసుకుంటూ పోయినావంటే నీ మనస్సే నీకు శత్రువు. ఇంకా బయట ఎవరో చాలామంది చెప్తుంటారు, నాకు బయట వాళ్ళ శత్రువులు వీటి అదంతా కూడా మనసు చేస్తున్న జిమ్మిక్స్. బయట ఎక్కడ శత్రుత్వం లేదు. ఉన్నదంతా నీ మనస్సే. నువ్వు పొద్దున్న లేచింది మొదలు నువ్వు కాపాడుకోవాల్సింది ఏంటి? నీ మనసుని. ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఇది చేస్తున్నాము కరెక్టా కాదా, అంతే అని అప్పుడేం చేయాలి? అందుకని ఏం చేస్తాడు? ఏ పనిలో ఉంటే ఆ పనిలో 24 గంటల్లో మనసుకు వచ్చిన మనకిప్పుడు భగవద్గీతలో వాటిట్లో చెప్పింది ఏంటి? మనసు ఎందులో ఉంది? మనసు అంటే మళ్ళీ మాయ అంటున్నాడుగా. మాయ అంటే ఏంటి? టైంలో కాల స్పేస్లో టైంలో వస్తువుతోటి ఉంటుంది మనసు. మరి అంటే ఏంటి? ఆ ఊరైతే బాగుంటుంది, ఈ ఊరైతే బాగుంటుంది, ఇక్కడైతే బాగుంటుంది, అక్కడైతే బాగుంటుంది. 100% అది కరెక్ట్ కాదు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీ మనసు నీతోనే ఉంటుంది కదా. ఎక్కడన్నా ఉండు, అక్కడ నువ్వు హ్యాపీగానే ఉన్నట్లు లెక్క ఉండాలి. ఎప్పుడు ఉండగలుగుతావు? నీ మనసు నీ చేతుల్లో ఉంచి నిన్ను అడవిలో చూసినా నీకేం భయం ఉండదు. అలాగే కాలంలో ఉంటావు. ఆ రోజుల్లో బాగుంది, అప్పుడు ఉన్న సమస్యలు అప్పుడున్నాయి. ఏ కాలంలో ఉన్న సమస్యలు ఆ కాలంలో ఉన్నాయి. రావణాసురుడు ఉన్నాడు, కంసుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఎందుకు లేరు? సత్యకాలంలో సత్యయుగంలో ఉన్నారు, త్రేతాయుగంలో ఉన్నారు, ఇతిహాసంలో ఉన్నారు, ద్వాపరంలో ఉన్నారు. ఇప్పుడు కలియుగం. ఇంకా కలియుగం బెటరు. భయం లేదు, దాక్కోవాల్సింది. ఎందుకంటే చట్టాలో బొట్టాలో ఉన్నాయి. ఎక్కడో ఏదో జరిగితే జరిగి ఉండొచ్చు కదా. అంటే ఎప్పుడు ఉన్నారంటే ఏ కాలానికి ఆ కాలం ఎప్పుడు ఉంటుంది. ఈ కాలంలో ఉన్న మన మనస్సుని ఎట్లా ఉంటుంది, ఎలా దీన్ని అభివృద్ధి పోవాలి అనేది నీ చేతిలో ఉన్నది. అంటే కాలంతో జరిగిపోయిన విషయాల్లో సంబంధం లేకుండా, జరగబోయే విషయాల్లో గురించి భయం లేకుండా, ఎక్కడ ఉంటే ఏ టైంలో ఉంటే ఆ టైంలో నువ్వు 100% ఉండాలి. అది కాలం. ఏ పని చేస్తుంటే ఆ పనిలో 100% ఉండాలి. తర్వాత మూడోది ఏంటి? వస్తువు. ఏ వస్తువు అయితే, వస్తువుకి లిమిటేషన్ ఏముంది? ఒక కారులో వెళ్తున్నావు, ఏ కారు అయితే ఏముంటుంది? ఓ బస్సు ఎక్కిపోతావు, పోతే ఏముంది? లేదా నడిచిపోయే దూరం కాదు కాబట్టి నడవలేమనుకో, దట్ ఈస్ డిఫరెంట్. అంటే ఏంటి? అది నీకు ఎంతవరకు అవసరం అవుతుందో తప్ప ఆ వస్తువుని అంతవరకే ఉపయోగించుకుంటావు, అంతే తప్ప ఆ వస్తువు నీకేమో పెద్దగా. ఇప్పుడు చెప్తున్నారు ఎవరు 50 లక్షల బ్యాగ్, 60 లక్షల బ్యాగ్ అని. 70 లక్షల బ్యాగ్ వేసుకున్న బ్యాగులో పెట్టే వస్తువులు ఏంటి? కాళ్ళకు చెప్పులు, ₹1,00,00,000 చెప్పులు అంటున్నారు. చెప్పులు వేసుకుంటాను, ఎందుకు పనికి వస్తాయి ఆ చెప్పులు? కారులో ఎక్కుతావు, కాలు కింద పెడతావు, మళ్ళీ కారులోనో లేదా హోటల్లో వెళ్తావు, అయిపోతుంది. అంటే దానికంత ఏముంది? ఎవరు 5 నిమిషాలు చూసే నడిచే పనికి ₹1,00,00,000 అంటే ఏంటి? ఇదంతా కూడా మైండ్ చేస్తున్న జిమ్మిక్స్. చేతిలో డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు ఎలా ఉపయోగించాలో తెలీదు. చేతిలో కాలం ఉంది, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలీదు. అందుకని ఏం చేస్తారు? ఇవన్నీ కూడా తోచక ఈ మైండ్ను గజి గడగడ పెట్టేసుకుంటున్నారు. ఇప్పుడు మనం చేయాల్సింది మనసును ఒక దాని మీదనే నిలబెట్టాలి. అందుకోసం ఏం చెప్పారు? ఆధ్యాత్మిక సాధన అంటే పెద్దగా ఎవరు దేవుడు ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, ఆయన సృష్టించాడు, ఈయన సృష్టించాడు అని ఏం చెప్పలా. వాళ్ళు చెప్పింది కూడా నీ మనసులో నీకున్న జ్ఞానమే, ఆ జ్ఞానమే నిన్ను నడిపించుకుంటూ పోతుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని నువ్వు సంతోషంగా, ఏది సంతోషం ఏది కాదు అనే విషయాన్ని నువ్వు ప్రాసెస్ చేసుకుంటూ పొమ్మని చెప్తున్నారు. అంతకంటే వాళ్ళు కూడా ఎక్స్ట్రా ఏం చెప్పలే. ఉన్నది ఒకటే మనసు. ఆ మనసు ఏం చేయాలంటే అది చేసే శక్తి నీకు ఉంటుంది. ఆ మనసుని దుఃఖపడేవాడు లేకపోతే దుఃఖం ఎవడు పెడతాడు? నిన్ను హర్ట్ చేసేవాళ్ళు అవతల వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు అసలు హర్టే కావు, నిన్నెవరు హర్ట్ చేస్తారు? అంటే హర్ట్ కావాలని నువ్వు డిసైడ్ అయిపోయినావు, దుఃఖపడాలని నువ్వు డిసైడ్ అయిపోయినావు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయకపోయినా నీకు దుఃఖం వచ్చేస్తుంది, వాళ్ళు ఏం మాట్లాడకపోయినా నువ్వు హర్ట్ అయిపోతావు. అంటే ఈ హర్టింగ్ అంతా ఎక్కడుంది? నీ మనసులోనే ఉంది. నీ మనసులో ఎందుకు ఉంది? నీకు ఎక్కువ భేదభావం ఉంది. నేను వేరు, వీళ్ళందరూ వేరు. లేదంటే నీకంటే వాళ్ళు గొప్పవాళ్ళని అనుకోవచ్చు నువ్వు, లేదంటే నీకంటే వాళ్ళు చాలా తక్కువ వాళ్ళైనా అనుకోవచ్చు. అది భేదభావం. భేదభావం లేదు. సమస్థితికి వచ్చినప్పుడు నీకు కంటే గొప్పవాళ్ళు లేరు, నీకంటే తక్కువ వాళ్ళు లేరు. ఉన్నదంతా
మనుషులంటే దైవత్వంతో ఉన్న మనుషులు. ఆ మనుషులకు కొన్నిసార్లు మన ద్వారా అయిన పని జరగచ్చు, వాళ్ళ ద్వారానే మనకు పని జరగచ్చు. అంతే, అంతకంటే ఇంకా ఏముండదు. అంటే అన్నిటికీ మూలం మన మనసే. ఈ మనస్సుని అన్ని రకరకాల విషయాలన్నిటిలో నుంచి దగ్గర తీసి పడేసి ఆలోచనలన్నీ తగ్గించుకొని నువ్వు ఏ ఆలోచనలో ఉంటావో ఆ ఆలోచన, ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కదా, 100% ఇవ్వు, క్లారిటీ ఉండాలి, ప్రస్తుతంలో ఉండాలి. దైవత్వంలో చెప్పినవి కూడా అవే. నువ్వే దేవుడివి, నీలోనే దైవత్వం, నువ్వు తప్ప ఇంకోటి ఎవరు లేరు. నువ్వే ఒరిజినల్ ఆనందం. సపరేట్గా నీకు వచ్చే ఆనందం ఏం లేదు. ఎప్పుడు నీకు ఆనందం వస్తుంది? నిద్రపోతున్నప్పుడు నీ మనసు నువ్వు ఎలా ఉంటావు? నిద్రలో నీకేం తెలియదు. కానీ జ్ఞానం ఉన్న తర్వాత ఏంటి, ఇప్పుడు ఇందా చెప్తున్నా, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మన కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే లోపల ఎవరో ఉన్నారని తెలుస్తుంది కదా, అంటే సంథింగ్ ఈజ్ దేర్. కానీ ఆలోచనలు లేవు, కానీ జ్ఞానం ఉంది. అంతే, ఉన్నది, అది నీకు తెలుస్తూ ఉంది. చివరికేంటి, ఈ వికల్పాలన్నీ, ఈ వివిధ రూపాలు, ఈ నామాలు, రూపాలు, ఈ చెత్త చెదారం అంతా పోయిన తర్వాత ఉండేది ఒక్కటే, ఇంకిన్ని లేవు అని ఏ పని జరుగుతుంటే ఆ పనిలో వెళుతున్నప్పుడు, అందులో ఉన్నప్పుడు చివరికి ఇదే కదా, ఇంకేం లేదు కదా, ఇదే కదా ఆనందం అనే ఒక దర్శనం కలుగుతుంది. అంతే తప్ప కొత్తగా ఏదన్నా ఉంటే నువ్వు పోయి దాన్ని అందుకొని తెచ్చుకొని జేబులో వేసుకుంటావు. ఇక్కడ ఏమి లేదు కదా. అనుభవం ఎక్కడ? నువ్వే అది అనుభవం అయినప్పుడు ఇంక కొత్తగా అనుభవం ఏమొస్తుంది? ఇంకా వేరే ఏదైనా వస్తువు ఉంటే నువ్వు తెచ్చేసుకుంటావు. వస్తువేం లేదు ఇక్కడ, ఆల్రెడీ సిద్ధ వస్తువు. ఈ సిద్ధ వస్తువును మనం మర్చిపోయాం. మనం ఎందుకు మర్చిపోయామంటే ఇన్ని రకరకాల వ్యవహారాలు పెట్టుకున్నాం కాబట్టి. ఇన్ని వ్యవహారాలన్నీ తగ్గించుకుంటూ వచ్చి మనసు నిశ్చలం చేసుకొని సమత్వంతో వస్తే ఓహో ఉన్నది ఇదే వస్తువు కదా అని అనుకుంటావు. మరి తెలుసుకోకపోతే నువ్వు దేవుడు కాదా? నువ్వు తెలుసుకున్న దైవత్వమే, తెలుసుకోకపోయినా దైవత్వమే. తెలుసుకుంటే ఓహో ఇది నేనే కదా అని, సముద్రం ఉంది కదా, నీళ్లు ఉన్నాయి కదా, నీళ్లు అలల్ని ఎలా చూస్తుంది? వీడు ఈ అలలు సపరేట్ అని చూస్తుందా? లేదు, నాలో భాగమేనని నీళ్లు చూసుకుంటుంది. అలలు ఏముంది, పుడతాయి, పెద్దగా అవుతాయి, ఎగురుతాయి, మళ్ళీ వెళ్ళి నీళ్ళల్లో కలిసిపోతాయి. కానీ నీళ్ళేం మారో, నీళ్ళకి తెలుసు ఈ అల నాదేను, ఇక్కడ ఉందిలే పర్వాలేదు అని. అట్లాగే సూర్యుడు, ఇప్పుడు ఇంద్రధనుసు రకరకాల రంగులు వస్తాయి, సపరేట్ అనుకున్నప్పుడు రంగులు కనిపిస్తాయి. కానీ సూర్యుడికి అవి రంగులు డిఫరెంట్గా కనిపిస్తాయా? కాదు, తనలో ఉన్నవేగా. అన్నీ మనలోనే ఉన్నప్పుడు మనకి ఇంకా భేదంగా ఏం కనిపిస్తుంది? ఇంకప్పుడు దుఃఖమేముంటుంది? 2 లేవుగా, ఉండేది ఒకటే కదా. ఈ మనసే, దీని చిన్నదాన్ని పట్టుకుంటే చిన్న మనసు, పెద్దదాన్ని పట్టుకుంటే పెద్ద మనసు. మనం ఎక్స్పాండ్ అవ్వాలి అంటే ఏంటి? ఉన్న చెత్తా చెదారం అంతా వదిలించుకొని మనమే భగవతత్వం అనేటువంటి ప్రాసెస్లో నిలబడాలి. అంతే, అంతకంటే ఇంకా ఎక్స్పాండ్ అవ్వడానికి ఏం లేదు. ఎక్స్పాండ్ అవ్వడం అంటే ఎంటీ ఉన్నా ఎక్స్పాండ్ అవున్నా మన మనస్సే ఎక్స్పాండ్ అవ్వాల్సింది. సెంటర్ ఎవరు? సెంటర్ అంటే ఇంకెక్కడో కేంద్ర బిందువులు మనం పుట్టే అంత లేదు. సెంటర్ మనమే. ఈ సెంటర్ మనం అటు పోతే అటు సెంటర్కి వెళ్తాం, ఆ చివరికి వెళ్తాం, ఇటు వస్తే కిందకి వెళ్తాం. అందుకని మధ్యలో ఉన్న దాన్ని పట్టుకొని వెళ్ళాలి. అంతే. ఈ గుణాలు, ఈ అవస్థలు, ఈ స్థితులు ఇవన్నీ ఏమి లేని ఒక శూన్యమైనటువంటి స్థితి, నిర్వికల్ప స్థితి. అంతే. వాళ్ళు ఏదో మరి మానవ జన్మ వచ్చింది కానీ ఇంత నిర్వికల్పంగా మరి ఏ సంకల్పం లేకుండా ఎలా ఉంటావు అంటే, సంకల్పం ఎందుకు? అది పని వస్తుంది, జరిగిపోతూ ఉంటుంది. నేను ఈ పని చేయాలి, నువ్వు ప్లాన్ వేసావంటే పని చేయలేకపోతే మళ్ళీ క్వశ్చన్ మార్క్ అయిపోతుంది, మళ్ళీ దాని మీద ప్రశ్నలు వస్తాయి. అంటే ప్రశ్న లేని లైఫ్కి వెళ్ళిపోవాలి. ప్రశ్న కరెక్ట్ కాదు, అంతే కదా. ఇప్పుడు ప్రశ్నలన్నీ వికల్పాలే కదా. ఇందాక మొదలు పెట్టాం కదా మాట్లాడేటప్పుడు, కృష్ణుడు ఇలా చెప్పాడా, వాళ్ళు ఇలా చెప్పాడా, అర్జునుడు, ఇవన్నీ ఎవరు? కృష్ణుడు, అర్జునుడు, వీటన్నిటికంటే కూడా మన మనసే. ఇప్పుడు మాట్లాడిస్తున్నది మనసే, సబ్జెక్ట్ అర్థం చేసుకుంది మనసే. అంతే, ఇంకా రెండోది ఏమీ లేదు. ఈ మనసే మాట్లాడుతుంది. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఇవే మాటలు ఉంటాయా? తెలీదు. అప్పుడు అంటే మనసు అయితే ఉంది. ఈ మనసు దాటి ఇంకా భగవతత్వ స్థితిలో వెళ్ళి ఇంకా ఈ వికారాలు, ఈ ఏమంటారు దాన్ని, ఈ వికల్పాలు ఇవన్నీ ఇంకా తగ్గిపోయాయి అనుకో, ఇంకా ఇంకొంచెము ఇంకొక ఎంటీనెస్కి వచ్చేసేసి ఇంకా శూన్యంగా వచ్చి ఉండొచ్చు. తెలీదు, మా నెక్స్ట్ సంగతి తెలియదు. మన అందరికీ ఉన్నది మాత్రం ఒక మనస్సు ఉంది. ఆ మనస్సు మీద మనం శరీరం ఎక్సర్సైజ్ కోసం పనిచేసుకుంటూ, ఎలా అయితే మంచి ఆహారం తీసుకుంటూ శరీరాన్ని పోషిస్తున్నామో, అట్లాగే మన మనస్సు మీద మనం తెల్లవారు నిద్ర లేచింది మొదలు రాత్రిపూట పడుకోబోయేంత వరకు మనసు మీద పనిచేసుకోవాలి. మనసు మీద పని ఎప్పుడైతే చేసుకోగలుగుతామో మనసు మన ఆడించదు, మనసును మనం ఆడిస్తాం. అంతే కదా. ఇదిగో ఇది తిను, మంచిది. మనసు ఒప్పుకోదు, లేదు నువ్వు చిన్నప్పటి నుంచి తినలేదు, ఇది ఆరోగ్యానికి మంచిది కాదు, వద్దు అని. లేదు, తినాల్సిందే, తింటావు. ఇప్పుడు జబ్బు వస్తుంది, మాత్ర వేసుకోమంటుంది, వద్దని మనసు చెప్తున్నా వేసుకోవడంలా. ఎందుకు వేసుకుంటున్నావు? భయానికి వేసుకుంటున్నావు. కానీ ఆ భయం కాదు. అంటే ఏంటి, దానిట్లో మళ్ళీ 2 డిప్రెషను, డిస్పాషన్ అన్నారు. షుగర్ వచ్చిన తర్వాత స్వీట్ మానేయడం డిప్రెషను, షుగర్ రాకుండా నా స్వీట్ మంచిది కాదు అని మానేయడం డిస్పాషన్ అంటే వైరాగ్యం.
వైరాగ్యం ఎప్పుడు వస్తుంది? మన మనసుకి వివేకం వస్తే వస్తుంది. వివేకం ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ ఆల్ ఈ 5 ఇంద్రియాలేను కన్ను, ముక్కు, చెవులు ఇదంతా సోది చెప్తున్నాయి. ఇంతకంటే ఏం లేదు, ఎక్కడ ఏముండదు. అనవసరంగా వాటి కోసం నువ్వు పరుగులు పెట్టవాకు అని నువ్వు ఆ ఇంద్రియాల విషయాల్ని నువ్వు గ్రహిస్తే అవి సర్దుకుంటాయి. దాన్నే ఎరుక అంటారు. అంటే ఏంటి? మన మనసు చేస్తున్న జిమ్మిక్స్ను మనం కనుక్కోవాలి. కనుక్కున్నప్పుడు మాత్రమే అవి ఆగుతాయి. అలా ఆగకపోతే నువ్వు నీ మనసులో ఏముందో ఆ బయట చూస్తున్నది కూడా కరెక్టే అని అనుకుంటూ నడిపిస్తావు. ప్యూరిటీ 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 అంటే ఏం లేదు, మన మనస్సును పద్ధతిగా రావడం, ఉన్నది ఉన్నట్టుగా చూడగలగడం. మనం అట్లా ఉన్నాం కదా. మన జీవి లక్షణమే వృత్తులు, ఆలోచనలు, కల్పనలు, ఇమాజినేషన్స్, నిద్ర, ఇవన్నీ కూడా ఈ మన చిత్తానుకున్నటువంటి రకరకాల దాన్ని ఏమంటారు, ఇబ్బందులు అన్నమాట. చిత్తం అంటే ఏం లేదు, చిత్తం అన్న మనసు, బుద్ధి ఇదంతా కూడా కలిపేసేసి మనసు ఆలోచన వృత్తి జ్ఞానం అన్నీ ఒకటే. అంతే. ఈ జ్ఞానాన్ని మనం, ఇది నాకు అవసరమైన జ్ఞానమా అనవసరమైన జ్ఞానమా, ఈ పని నాకు అవసరమా కాదా, ఈ విచక్షణ అంతా మన మనసులోనే ఉండాలి. అంతే తప్ప పక్క వాళ్ళు ఏదో బాధలు పెడుతున్నారు ఇవన్నీ ఏం లేదు. నువ్వు ఏది చెయ్యాలంటే అది చెయ్యొచ్చు. ముందు నువ్వేంటో నువ్వు అర్థం చేసుకో. ఇది నాకు అందరూ ఒక పనికి వెళ్ళలేరు కదా. ఆకాశం పట్టుకోవాలంటే అందదు కదా. నేను ఎంతవరకు ఏం చేయగలుగుతాను? నాదేంటి? నేను ఈరోజు చేసిన దాంట్లో ఏముంది? ఈరోజు నా టైం హ్యాపీగా గడుపుకున్నానా లేదా? మంచి జరిగిందా లేదా? గుడ్నెస్సే ఎప్పుడు హ్యాపీనెస్. ఎప్పుడైనా సరే ఆ విషయాలు ఈ విషయాలు చెప్పడము, మాట్లాడుకోవడము, పక్క వాళ్ళంత ఇబ్బందులు పెట్టడము, ఇవన్నీ కూడా ఎవరు ఎంత చెప్పినా మనసు మీద మరకల్లాగా ముద్రలాగా పడతాయి ఎవరికైనా కూడా. కానీ వెంటనే అర్థం చేసుకొని సమస్యని దాంట్లో నుంచి బయటపడిపోవాలి. బయటపడి మనసును మళ్ళీ పద్ధతిగా పెట్టుకోవాలి. లేదు అంటే ఆ మనసును ఎక్కడ కూర్చున్నా అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని అవి ఎందుకు వస్తున్నాయి అనేదాన్ని గ్రహించుకోవాల్సింది నువ్వంటే నీ మనసు నా మనసు ఉన్నదంతా ఒకటే మనసు. చివరికంతా అయిపోయి ఇదంతా ఏం లేదు, ఉన్నది నేనేనమ్మా, నేనేను అనే విషయాన్ని గ్రహించడమే చివరికి దర్శించడం భగవతత్వాన్ని. అంతే. దానికి ఈ శ్రమంతా ఉంటుంది కదా. కాకపోతే అనుభవం అంటారు. ప్రతి పని అనుభవమే కదా. వంట చేస్తాము, భోజనం చేస్తాము, అనుభవమే. ప్రతి దాంట్లో నీకు అన్నిట్లో అట్లా కొంచెం మెడిటేషన్ చేస్తాము, అనుభవమే. అన్ని అనుభవాలే వస్తుంది. చివరికి వచ్చే అనుభవం ఏంటి? ఫలితం దర్శిస్తావు. ఇప్పుడు వస్తున్నవేంటి? ఇవన్నీ కరెక్టా కాదా, ఏంటి అని ఈ వికల్పాలు, ఆలోచనలు, క్లిష్టాలు, ఆ తర్వాత సమస్యలు, ప్రశ్నలు, గజిబిజి ఇదంతా ఎప్పుడైతే జారిపోతూ ఉంటాయో అందుకే చెప్పాడు కదా, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, రాజయోగం, ఇవన్నీ కూడా ఎందుకు? నీ మనసును నిశ్చలం చేయడానికే. మనసు సమత్వ స్థితికి వచ్చిన తర్వాత ఉన్నదంతా అదేను. ఇంకా జీవుడు ఏం కాదు, పరమాత్మ కాదు, ఉన్నదంతా ఈ మనసే. ఈ మనసు అంటే ఇదే జ్ఞానము. చివరికి మొన్న ఎక్కడో ఒక బుక్లో చదివాను, జ్ఞానంతో కలిసిపోతుంది అంటాడు. జ్ఞానంతో కలిసిపోవడం అంటే ఏంటి? నిర్వికల్పం కావడం, అంతే కదా. ఫస్ట్ జ్ఞానం ఏంటి? నిర్వికల్పమేగా. అప్పుడు ఏ ఆలోచన లేదుగా, శూన్యమే కదా. ఇప్పుడు ఈ జ్ఞానం కూడా, ఇది కూడా నిర్వికల్పం అయిపోయినప్పుడు ఏముంటుంది? ఇంకా అంతే అయిపోతుంది. అంటే ఫస్ట్ మొదటిది ఒక బిందువు, చివరిది ఒక బిందువు, మధ్యలో ఉన్న ప్రయాణం అంతా బిందువులే. ఆ బిందువులు అని పక్క అంటే అన్నీ ఏంటి? రకరకాల వ్యవహారాలన్నీ బిందువులు. వాటినే రేఖలు అన్నారు. తర్వాత వాటినే మళ్ళీ వృక్షాలు అన్నారు. అన్నీ పోయి ఒకటే వృక్షం అయిపోతే మిగిలిన శాఖలన్నీ పడిపోతాయి. బీజం ఏంటి? కారణం ఏంటి అంటే ఇదిగో ఇది ఈ వివిధ రకాలన్నమాట. ఈ వివిధ రకాలన్నింటిలో నుంచి రావాలి. ఏ పని ఇచ్చినప్పుడు ఆ పని భగవంతుడి పని చేసుకుంటూ పోతుంది. మళ్ళీ ఇక్కడ ఐడెంటిటీ, నేను చేశాను అంటే కర్త భోక్త, జీవలక్షణం అది. నేను ఈ పని చేశాను కాబట్టి నాకు ఈ ఫలితం వచ్చింది, నేను కాబట్టి ఈ పని చేశాను, నా వల్ల కాబట్టి ఈ పని అయిపోయింది, వస్తే నీకు అయిపోయింది. ఇంకా భగవతత్వం ఇక్కడ జీవత్వమే బట్టి కూడా ఏడుస్తుంటే. అందుకని కర్త భోక్త దాటిపోయి ఇక్కడ చేసేవాళ్ళు లేరు, చేయించేవాళ్ళు లేరు, జరిగిపోతుంది అంతే. అది చివరికి దర్శించడం జరుగుతుంది. ఎప్పుడైతే దర్శించడం జరిగిందో ఉండేదంతా ఏముంటుంది? మనసంతా ఆనందం ఉంటుంది. ఏదో కావాలి, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అన్నప్పుడు ఏదో టెన్షన్లు వస్తాయి. ఏమీ లేదు, ఇక్కడ చేసేది లేదు, పెట్టేది లేదు, పొందేది లేదు, పోగొట్టుకునే లేదు. రిలాక్స్ అంటే అది. ఏదైనా కావాలి అంటే టెన్షన్, ఏం అక్కర్లేదనే వాడికి టెన్షన్ ఏముంది? ఇంకా నాకు అవసరం లేదు అనుకుంటే వాడికి బాధే ఉంది. ఇది నాకు వస్తే బాగుండు, ఇది పోతే బాగుండు అనుకున్నప్పుడు టెన్షన్ వస్తుంది. ఏమైంది? క్యా ఫర్క్ పడతా హై? ఏమైంది? ఇక్కడ ఏమి కాదు, అంతే. అందుకని ఈ దేహత్వ భావన గనక వదిలిపోతే ఉండేది భగవతత్వ భావనే, అది మనమే అనే విషయం అవగాహనకు వస్తుంది. అది ఎప్పుడైతే వస్తుందో సమత్వం, ఆనందం, రియాలిటీ, వాట్ ఎవర్ మేబీ ఏమని అనుకోండి, అది మనం వివరం తెలుస్తుంది.
ఇది ఈరోజు ఎందుకో ఇది ఇది అవగాహనకు వచ్చింది, ఇది మాట్లాడేసుకుందాం అంతే. ఈ మాట్లాడింది కూడా ఎవరు? మళ్ళీ ఈ మనసే. మళ్ళీ ఎవరో ఇక్కడ ఒక ఆమె చెప్పింది, అక్కడ వాళ్ళు విన్నారు, ఇదంతా ఏమీ లేదు. వినింది మనసే, మాట్లాడింది మనసే, అర్థం అవుతుంది కూడా మనసే. అంతే, ఉన్నది ఒకటే మనసు.